ఇదిగోండి సిస్టర్, ఇదంతా కూడా పొనగంటి కూర అనమాట. ఇదంతా నేనంతా కూడా ఇట్లా ఆకులన్నీ తీసేసిన తర్వాత నీట్గా కడుక్కొని ఇది మంచి కర్రీ చేసుకొని మనం చపాతీలకు కానీ రొట్టెలకు కానీ చాలా బాగుంటుంది. మంచి విటమిన్స్ కూడా ఉంటాయన్నమాట. అయితే ఏం లేదండి, దీనికి ఇవి ఏంటంటే మనము మళ్ళీ మన ఇంట్లో తొట్లల్లో ఇదిగోండి ఏర్లు కూడా ఉన్నాయి. ఏర్లు లేకున్నా పర్వాలేదు, కాడలు ఉన్నా కూడా కాడలతో పాటు మనం తొట్టిలో పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ మంచిగా చిగురించి మంచిగా వస్తాయన్నమాట. మీకు చూపించేస్తాను చూడండి ఒకసారి. ఆల్రెడీ నేను వేసిన కొన్ని. మళ్ళీ మనం ఎప్పుడు కట్ చేసుకున్నా ఇది రెగ్యులర్గా మనం కట్ చేసుకుంటే రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది అనమాట. తొట్టిలో వేసినా నేను చూపిస్తాను మీకు. ఇవన్నీ కూడా నా చెట్లు ఇవి చూడండి, తమలపాకు చెట్లు ఫుల్ ఎంత అయిందో, చాలా అయింది. ఇది కూడా చిన్న మామిడి కాయ కూడా ముక్క పెడితే అయ్యింది. అంతా కాకరకాయ చెట్లు ఇవన్నీ కూడా అనమాట. చూడండి తమలపాకులు అయితే ఎన్ని అయినాయో అట్లా అయినాయి చూడండి. ఫుల్గా అసలు తమలపాకులు ఎక్కువ అయిపోయినాయి. ఇదిగోండి మొన్న ఒక రోజు నేను తీసుకొచ్చినప్పుడు పెట్టినప్పుడు ఇదిగోండి మళ్ళీ చిగురు వచ్చింది అనమాట ఇట్లా. అయితే నేను ఆ రోజు తక్కువ పెట్టిన, ఎక్కువ పెట్టలేదు, కొన్ని మాత్రం పెట్టేసిన. ఇదిగోండి ఇట్లా మళ్ళీ వస్తాయి అనమాట. దీనిలో మళ్ళీ ఏం చేయాలంటే మనం కట్ చేసుకుంటే మళ్ళీ రెగ్యులర్ వస్తూనే ఉంటాయి. ఏరు వేసుకొని మనము కట్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి అనమాట. పొనగంటి కూర చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకోటి మంచిగా విటమిన్స్ కూడా ఉంటాయి, కళ్ళకు కూడా చాలా మంచిదని చెప్తారండి. ఇట్లా మీరు కూడా ఇదిగోండి ఈ కాడలు అనేటివి మనం దీంట్లో పెట్టేసేయండి, తొట్టిలో పెట్టేస్తే చిన్న రంధ్రం చేసి జస్ట్ ఇట్లా పెట్టినామంటే అయిపోతుంది. మనకు ఒక 1 వీక్లోనే చిగురిస్తుంది. ఇది ఇట్లా మొత్తం పెట్టేస్తాను నేను ఇవన్నీ కూడా. మీరు కూడా అట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా. ఇదిగోండి నా చెట్లన్నీ కూడా కట్ చేసేయాలి ఈరోజు. వర్షాల వల్ల అసలు కట్ చేయలేకపోతున్నా. ఫుల్ ఇవైతే ఆకులు, తమలపాకులు అయితే చాలా పెద్ద ఇంత పెద్దగా వచ్చేసింది ఆకులు. చాలా పెద్దగా ఉన్నాయి ఆకులు అయితే, మంచిగా అయినాయి ఆకులు. ఓకేనండి, ఇట్లా ట్రై చేయండి. పొనగంటి కూర మనకు రెగ్యులర్గా ఉంటుంది అనమాట. మనం తొట్లు వేసుకున్నామంటే సంవత్సరం పొడవునా మనకు అది కర్రీ వస్తూనే ఉంటుంది. కట్ చేసుకుంటే మళ్ళీ వస్తూనే ఉంటుంది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ.